వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చైత్ర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సున్నితమైన ప్రాంతాలు, ముఖ్యంగా దేవాలయాల సమీపంలో ఉన్న మాంసం దుకాణాలను మూసివేయాలని అధికారుల్ని ఆదేశించింది. భక్తుల సెంటిమెంట్లను గౌరవిస్తూ శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. హర్యానా మున్సిపల్ చట్టం 1976లోని నిబంధనలతో పాటు మాంసం అమ్మకాల నియంత్రణ చట్టం కింద ఈ ఆదేశాన్ని జారీ చేశారని పట్టణ స్థానిక సంస్థల శాఖ మంత్రి విపుల్ గోయల్ స్పష్టం చేశారు. ఈ చట్టపరమైన నిబంధనలు ప్రజా భద్రత, సాంస్కృతిక సున్నితత్వాలకు అనుగుణంగా వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించే అధికారాన్ని స్థానిక సంస్థలకు కల్పిస్తాయి. సంబంధిత పురపాలక సంస్థకు చెందిన నియమిత లైసెన్సింగ్ అథారిటీ నుండి ముందస్తు అనుమతి పొందకుండా ఇతర ప్రాంతాలలో ఏ మాంసం దుకాణాన్ని కూడా పనిచేయడానికి అనుమతించబోమని మంత్రి ఇంకా తెలిపారు. ఈ నిబంధన పండుగ కాలంలో అటువంటి సంస్థలను నియంత్రణ పర్యవేక్షణ పరిధిలోనే ఉండేలా నిర్ధారిస్తుంది. ప్రభుత్వం పేర్కొన్న దాని ప్రకారం నవరాత్రి 9 రోజుల పాటు ఆలయాలకు వెళ్లే దారుల్లో ప్రధాన కూడళ్లలో ఉన్న మాంసం విక్రయ కేంద్రాలను మూసి ఉంచాలి. అదేవిధంగా ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించాలి. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభమైన నవరాత్రులు మార్చి 27న ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు దేశవ్యాప్తంగా భక్తులు శక్తి, శ్రేయస్సు మరియు రక్షణ కోసం దుర్గామాత ఆశీస్సులు కోరుతూ ప్రార్థనలు, ఆచారాలు, సాంస్కృతిక సాంప్రదాయాలలో నిమగ్నమవుతారు. ఈ ఆదేశాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు తమ అధికార పరిధిలో క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అధికారుల్ని ఆదేశించింది. పండుగల సమయంలో తనిఖీలు నిర్వహించి ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నియంత్రిత ప్రాంతాలలో అనధికారికంగా మాంసం దుకాణాలు తెరవడం లేదా లైసెన్సింగ్ అవసరాలను పాటించకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. ఏవైనా ఫిర్యాదులు లేదా అవకతవకల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటికి తక్షణమే స్పందించాలని అధికారుల్ని కోరారు. నవరాత్రుల సమయంలో మెజారిటీ ప్రజలు ఉపవాసాలు ఉంటారు. ఈ సమయంలో బహిరంగంగా మాంసం విక్రయించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని, తద్వారా అనవసర ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కూడా గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి నగరాల్లో ఇలాంటి ఆంక్షలు అమలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఏదేమైనా ఇది ఒక మహత్తర కార్యక్రమం అనే చెప్పాలి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.